మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మహిమగల దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ఆఖరి మాట చూసినట్లయితే, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అని ఇక్కడ భక్తుడికి చెప్తూ ఉన్నారు, దేవుడు చెప్తూ ఉన్నారు. ప్రళయము మన సమయంలో అంటాం, జల ప్రళయము అంటాం, అమ్మో సునామీ వచ్చి పడిపోయింది అంటాం, పెద్ద తుఫాను భయంకరమైన ప్రళయం వచ్చేస్తుంది అంటాం, భవంతులు పడిపోయినాయి, ఊర్లు కొట్టుకుపోయినాయి. ఆ జల ప్రళయం ద్వారా వేలాది మంది మరి మునిగిపోయారు, కొట్టిపోయేట్టు మనం వార్తల్లో వింటూ ఉంటాం. జలప్రళయం అంటారు. అయితే దీన్ని యోబు భక్తుడి ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ ప్రళయం అంటే మన మీదకు వచ్చినటువంటి పరిస్థితులు, ప్రళయం లాంటి పరిస్థితులు నీ మీదకి ప్రబలి వచ్చినప్పటికీ నీవు దానికి భయపడవు అంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు నీ మీదకు వచ్చినా, నీ ఇంటి మీదకు వచ్చినా అవి నిన్ను తాకలేవు. ఆ ప్రళయము నీ దరి చేరదు, నీవు భయపడవు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నారు. ప్రళయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే దేవుణ్ణి మనం జీవిస్తున్నప్పుడు ప్రళయం లాంటి పరిస్థితులు మనం ప్రభావితం చేయటానికి వస్తున్నప్పటికీ మనము భయపడాల్సిన పని లేదు అని భక్తుడి ద్వారా మనతో చెప్తున్నాడు. ఆ దేశంలో ఒక మనిషి చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఆ మనిషి చాలా ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాంతి సమాధానాలతో వర్ధిల్లాలి. అతను ప్రశాంతంగా ఉన్నట్టుగా ఒక పెయింటింగ్, డ్రాయింగ్ వేయమని కళాకారులకు ఆ రాజుగారు ఆజ్ఞాపించాడు. అసలు అది చూస్తే మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అతను బాధలన్నీ మర్చిపోవాలి, చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అలాంటి లొకేషన్తో, అలాంటి చక్కని అట్మాస్ఫియర్తో ఒక చక్కని పెయింటింగ్ వేయమని, ఆ మనిషి ఏ లొకేషన్ ఎలా ఉంటే మన ప్రశాంతంగా ఉండగలడో అలాంటి ఒక పెయింటింగ్ వేయమని రాజుగారు ఆజ్ఞాపించారు. అలాంటి వారికి ఒక అద్భుతమైన బహుమానంతో సత్కరించబడుతుంది అని ప్రకటన చేశారు. చాలామంది ఆర్టిస్టులను పిలిచారు. వారందరూ కూడా మంచి ఆర్టిస్టులు వచ్చారు. కొంతమందికి బీచ్ పక్క వెళ్ళారు, ఆడ కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆ లొకేషన్ పెయింటింగ్ వేసి తీసుకొచ్చారు. కొంతమంది పల్లెటూర్లు వెళ్ళారు, మంచి పచ్చని పొలాల్లో, చక్కని పొలాల్లోకి వెళ్ళి ప్రశాంతమైన గాలితో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆ ఫార్మర్స్ వెళ్ళి ఆ యొక్క పెయింటింగ్ అలా ఉన్నట్టుగా ఆ లొకేషన్ వేసుకొచ్చారు. కొంతమంది పార్కుకి వెళ్ళి చక్కని పూల మొక్కలు, చక్కని చెట్లు, చాలా ఆహ్లాదకరమైన ప్రశాంతం కదా, అక్కడికి వెళ్తే బాగుంటుందని ఆ పెయింటింగ్ వేసుకొచ్చారు. ఈ విధంగా వాళ్ళు రకరకాల
పెయింటింగ్స్ చేసుకుని వచ్చారు. అయితే కొంతమంది సినిమా హాల్ థియేటర్లకు వెళ్తే చక్కగా ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు, ఆ కామెడీ షోస్ కానీ ఆ సినిమాలో వచ్చిన దాన్ని కానీ అనుకుని ఆ పెయింటింగ్ వేసుకుని వచ్చారు. అయితే చాలామంది ఆర్టిస్టు వచ్చారు, ఆ చక్కగా హార్ట్ చేసుకొచ్చారు. అయితే రాజుగారు ఒక పెయింటింగ్ని సెలెక్ట్ చేశారు, ఒక హార్ట్ని, ఒక ఫోటోని సెలెక్ట్ చేశారు ఆయన. అందరూ రాజుగారిని ఇదేంటి మంచి లొకేషన్ ఉన్న మంచి ప్రశాంతంగా ఉన్న దాన్ని వీటన్నిటిని పక్కన పడేసి నువ్వు అతనికి బహుమతి ఇస్తున్నావు, ఆయన దాంట్లో ఏముంది రాజుగారు అందరూ అడిగారు. అప్పుడు రాజుగారు ఆయన సెలెక్ట్ చేసినటువంటి హార్ట్ లేదా పెయింటింగ్, ఆ యొక్క ఫోటో చక్కగా లొకేషన్గా చక్కని హార్ట్ వేసాడు అతను. అదేంటంటే ఒక సముద్రం ఉంది, సముద్రములో ఉవ్వెత్తున అలలు ఉవ్వెత్తి పడుతూ ఉన్నాయి, భయంకర అలలు కొడుతూ ఉంది, సముద్రం ఘోషిస్తూ ఉంది. దాని మధ్యలో ఒక బండ ఉంది, సముద్రంలో కొండ లాంటిది ఉంది, ఒక బండ ఉంది, రాళ్ళు ఉంటాయి కదా, ఆ బండ సందులో చిన్న ఖాళీ ఉంటే దాంట్లో ఒక పక్షి ఉంది. ఆ గూడు కట్టుకుంది ఆ రాతిలో ఆ యొక్క చిన్న సందు ఉంటే దాంట్లో పక్షి ఉంది. ఆ పక్షి అలలో ఉవ్వెత్తు రాయిని కొడుతున్నా, తుఫాను వచ్చిన, సముద్రం ఘోషిస్తున్న ఆ పక్షి మాత్రం ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా చక్కగా చూస్తా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అసలు దానికి భయమే లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు రాజుగారు అన్నాడు, ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలంటే అట్మాస్ఫియర్కి వెళ్ళో, పార్కుకి వెళ్ళో, బీచ్కి వెళ్ళో, సినిమా థియేటర్కి వెళ్ళో, ఫార్మర్స్కి వెళ్ళో, అవన్నీ లొకేషన్స్ వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చినా మరలా ఇంటికి వచ్చే వారికి యథావిధిగానే రొటీషన్ కానీ అతని మనసంతా కూడా కలవరాలతో నిండిపోయి ఉంటాడు, అశాంతితో నిండిపోయి ఉంటాడు. కానీ దీంట్లో ఏం కలిగిందంటే సముద్రం ఘోషిస్తున్నా, అలలు ఉవ్వెత్తు పడుతున్నా, పైన తుఫాను వస్తున్నా, ఆ బండ ఆ సందులో ఆ గూడు కట్టుకుని ఉన్న పక్షి ఉందో చూసారా, ఆ రాతి బండలో త్వరలో పక్షి ఉందో చూసారా, అది మాత్రం ఎంత ప్రళయం వచ్చినా అది హ్యాపీగా ఉంది. ఎందుకని దానికి అది ఆశ్రయించిన బండను కదా, ఆ బండని ఏ ప్రళయం కూడా అది ఏం చేయలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఆ సముద్రంలో ఆ కొండ ఉంది, దాంట్లో ఈ బండ సందులో ఈ పక్షి నివాసం చేస్తూ ఉంటుంది కదా. దాంట్లో ఎన్ని సునామీలు రాని, ఎన్ని ప్రళయం రాని ఆ పక్షికి ఏ బాధ ఉండదు. ఎందుకంటే అసలు ఆ బండను ఢీకొట్టే సముద్రం కానే కాదు. దేని స్తోత్రం. అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఆ పక్షి ప్రశాంతంగా ఉంది. కారణం నాకు భయం లేదు, ఎందుకంటే ఈ బండని ఆ సముద్రం ఏమి చేయలేదు. అంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా ఉంది ఆ పక్షి, అందుకని ప్రశాంతంగా అనిపిస్తాడు. ఈ పెయింటింగ్లో కూడా అనేది చేశాడు. ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా, బయట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగా ఉన్నవాడే నిజమైనటువంటి మరి సంతోషంగా ఉన్నవాడు అని రాజు సెలెక్ట్ చేశారు. ఈయన చక్కగా ఆర్ట్ వేశాడు, చుట్టూ ఉన్న సంతోషంగా ఉంది. అలాంటి సంతోషం ఉన్నవాడే నిజమైనటువంటి మరి ఆనందంగా జీవించేవాడు అని దానికి ప్రైజ్ మనీని ప్రకటించాడు, బహుమతినిచ్చి సత్కరించి సన్మానించాడు రాజుగారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా, నీ చుట్టూ ఎన్ని ప్రభావవంతమైన పరిస్థితులు నిన్ను తాకినా నువ్వు భయపడకుండా ఉంటావు. ఎందుకో తెలుసా? యోబు అంటున్నాడు, యోబు కానీ దావీదు కానీ వీళ్ళు ఆశ్రయించింది ఎవరినంటే బండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారు ఏ విషయంలో కూడా భయపడరు. ప్రళయం వచ్చినా, పరిస్థితులు విన్నెలి మీద పడ్డా, ఎలాంటి సిచ్యువేషన్స్ మన మీదకి రేగుతున్నా నువ్వు ధైర్యంగా ఉంటావంట.
అందుకని ప్రభు అంటాడు, యెహోషువ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరకుండా నేను చేస్తాను అని ప్రభు చెప్పాడు. ప్రజలా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలంట. అంటే ప్రళయము అంటే ఒక మాట చెప్తాను. ఏబు భక్తుడి గురించి అంటున్నాడు ఇక్కడ, ప్రళయం వచ్చినా నువ్వు భయపడవా అంటున్నాడు. చూడండి, ప్రళయం అంటే ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే పైన ఆయన అంటాడు, 21వ వచనంలో అంటాడు, 23వ చూడండి, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నువ్వు వాటిని నిర్లక్ష్యం చేయదవు, అడవి మృగములకు నువ్వు ఎంత మాత్రమును భయపడవు, నీ డేరా క్షేమమని నీకు తెలియని ఉండును. దేని స్తోత్రం. ప్రళయము క్షామం అంట. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే ఏబు భక్తుడి గురించే చెప్తున్నాడు ఇక్కడ. డేరా అంటే తన యొక్క కుటుంబం, తన జీవితం. ఏబు ఉన్నట్టుగా ఉన్నాడు, ఆ దేశంలో ధన సంపన్నుడు. ఏబుకి సడన్గా ఏమొచ్చిందంటే కబుర్లు వస్తుంది. సాతానుడు ఏబు ఇంటిలోకి అనుమతించబడ్డాడు దేవుడు పర్మిషన్ ద్వారా. ఆయనకి అన్నీ ఏమొస్తుందంటే సడన్గా ఒక పనివాడు వచ్చి, అయ్యా ఏబు, మన పొలంలో ఉన్న 500 జతలు ఎద్దులు ఉన్నాయి కదా, వాటిని వేరే వాళ్ళు తోలుకెళ్ళిపోయి చంపేశారు. గాడిదలు ఉన్నాయి కదా, వాటిని చంపేశారు. గొర్రెలు ఉన్నాయి కదా, వాటిని చంపేసి చచ్చిపోయినాయి. వరుస ప్రళయం లాంటి వార్తలు వస్తున్నాయి. చివరికి ఒక సుడిగాలు వచ్చి నీ 10 మంది పిల్లలు భోజనం చేస్తున్న ఇంటి మీద పడి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏబుకి ఉన్నపాటున పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. 1 by 1 మన ఒకటాధ్యాయంలో మనం చూసినట్లయితే, ఏబు గ్రంథం ఒకటాధ్యాయంలో మనం చదివినట్లయితే అది మొత్తం మనం చూస్తాం. ఒక పనివాడు వస్తున్నాడు, నీ ఒంట్లు వేరే వాళ్ళ శత్రువులు తోలుకెళ్ళిపోయారు, ఎద్దులను చంపేశారు, నీ పొలంలో పనిచేస్తున్న పొలాలన్నీ కూడా శత్రువులు ఆక్రమించేసుకున్నారు. అంటే ఏబుకి ప్రళయం లాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఎక్కడ ధనవంతుడిగా ఉన్నాడో అక్కడే దరిద్రుడు అయిపోయాడు. తన జీవితం అంతా శూన్యమైపోయింది, అంధకారం అయిపోయింది. చివరికి ఆయనకంటూ ఇక తెప్పరిల్లుకునే పరిస్థితి లేదు. ఇక అపవాది ప్రళయాన్ని సృష్టించాడు ఏబు ఇంట్లో. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో కూడా మంచిగా కనిపించడం ఉండే ఒకేసారి ప్రళయం లాంటి పరిస్థితులు మన మీదకు వచ్చినప్పుడు ఏబు భార్య ఏమందో తెలుసా? తట్టుకోలేక దేవుడు అంటవేంటే, దేవుని దూషించే చచ్చిపోరాలదా అని అంది. ఇలాంటి పరిస్థితులు ఏబు జీవితంలో వచ్చినాయి. అయినా ఏమంటున్నాడు, ఆ స్నేహితులు అంటున్నారు, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడకుందువు. దేని స్తోత్రం. ఏబు అన్నాడు, నా దేవుడే ఇచ్చాడు, నా దేవుడే తీసుకున్నాడు, నా దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. అంతే. ఇంకో మాట అన్నాడు, నా దేవుడు విమోచకుడు, నన్ను చంపినను నేను ఆయనని ప్రేమిస్తాను అన్నాడు ఆయన. యథార్థత వదలన్నాడు ఆయన. అంటే ఏబు జీవితంలో ప్రళయం వచ్చిన, పరిస్థితులు భిన్నమైపోయినా, ఉన్నపాటును అన్నీ కోల్పోయినా, జీవితం అంతా శూన్యమైపోయినా, అనారోగ్యము అంతా కూడా పాడైపోయినా, తన కన్నవారు కనుమరుగైపోయినా, తన కన్న బిడ్డలు కనుమరుగైపోయినా, చుట్టూ పరిస్థితులన్నీ కూడా శూన్యమైపోయినా, ఏబు ఒకటే మాట అంటున్నాడు, నా దేవుడు నాకు అన్యాయము చేయడు, నా దేవుడు నాకు అన్యాయము చేయడు, నా దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మాట నువ్వు చెప్పగలుగుతావా? మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇన్ని పరిస్థితులు జరుగుతున్న దేవుడు మౌనంగా ఉన్నాడు. కారణం చెప్పంటావా? దేవుడు కొన్ని పరిస్థితుల్లో నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు.
నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ యథార్థతను పరీక్షిస్తూ ఉంటాడు. నీ యొక్క మరి ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడి సన్నిధిలో మౌనం వహించాడు అంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టుగా అనిపించేస్తుంది. కానీ యోబు మాత్రం యథార్థత కలిగి ఉన్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి, శ్రమలో కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. అంతే, ఆ ప్రళయం వచ్చిన సాతాను కూడా ఏమీ చేయలేకపోయాడు. వాడు చేయవలసిన అన్నీ కూడా చేసేసాడు. కానీ యోబు మాత్రం యథార్థంగానే బ్రతికాడు. అప్పుడు సాతాను వేసేది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, సాతానా, నా కుమారుడిని యోబు గురించి నువ్వు మరి ఏది చేస్తానో ఏం చేయలేకపోయావేంటి అంటే, యోబుని ఎన్ని చేసినా అతను మాత్రం తన యథార్థతని వదిలిపెట్టట్లేదు. ఇక యోబు నేనేం చేయలేను అని సాతానుడి చేతులు పైకెత్తేశాడు. ఎన్ని ప్రళయాలు యోబు మీదకి రప్పించినా, ఎన్ని పరిస్థితులు యోబు ఇంట్లో కల్పించినా, ఎలాంటి అనారోగ్యాలు యోబు జీవితంలో నేను అనుమతించినా, యోబు మాత్రం దేవుడే అంటున్నాడయ్యా, యథార్థతే అంటున్నాడయ్యా, అసలు నా దేవుడు నాకు అన్యాయం చేయడం అంటున్నాడయ్యా, చచ్చిపోయినా ప్రభువే అంటున్నాడయ్యా. ఇంకేం చేస్తాం? దేనిస్తుంది. ప్రళయం వచ్చినా యోబు దాన్ని భయపడలేదు, క్షామం వచ్చినా భయపడలే, కరువు వచ్చినా భయపడలేదు, ఏ పరిస్థితి వచ్చినా భయపడలేదయ్యా. ఎందుకంటే యోబు అంటున్నాడు, ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడంట. దేని స్తోత్రం. ఆయనను ఆశ్రయించిన వారిని అంటున్నాడు. 19వ వచనం చూడండి, 5వ అధ్యాయం 19వ వచనం చూసినట్టు, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు తగలదు. అంతే, ఎన్ని బాధలు వచ్చినా నాకు ఏ కీడు తగలదు. కష్టం వస్తుంది కానీ నా దేవుడు నాకు నష్టం రానివ్వడు. చివరికి ఏం జరిగింది తెలుసండి, ఇక యోబు ఆ ప్రళయం వచ్చినప్పుడు కూడా ప్రభువు మీదే ఆనుకున్నాడు, తన యథార్థతని కాపాడుకున్నాడు. ఏం జరిగింది తెలుసండి, యోబు జీవితంలో దేవుడు ఆఖరి అధ్యాయం మనం చూస్తాం. యోబును మరలా క్షేమస్థితిని దయచేసును, యోబుకి మరలా క్షేమస్థితిని దయచేసును, పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దయచేసును. ఆయన ప్రపంచంలోని దేవుడు యోబు అత్యున్నతమైన ధన సంపన్నుడిగా దీవించబడెను. అప్పుడు అందరూ యోబు కాళ్ళ దగ్గరికి వచ్చారు. యోబు కుమారులు అద్భుతమైన సౌందర్యం కలిగిన వారు కుమార్తెలు ఉన్నారు. తను యోబు ఇంకా 4 తరాలు బతికాడు, 3-4 తరాలు బతికాడు. యోబుని బహుగా దేవుడు 2 అంతలుగా దీవించాడు. మౌనంగా ఉన్న దేవుడు ఎందుకు? 2 అంతలు అధికంగా దీవించడానికి ఈ ప్రళయాలు రప్పించాడు. ఈ ప్రళయములో పరిశుద్ధంగా బ్రతికాడు, ప్రభువు మీద ఆధారపడ్డాడు, ప్రభువుని ఆశ్రయించాడు, ప్రభువు కొరకే తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ప్రళయం ఏమీ చేయలేకపోయింది. చివరికి యోబుని 2 అంతలుగా దీవించాడు. దేని స్తోత్రం. ఈరోజు పిల్లరా, ప్రళయం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవద్దు, ప్రభు నీతో ఉన్నాడు. దేని స్తోత్రం. రెండవదిగా, నిజంగానే ప్రళయం వచ్చింది. నోవాహు కుటుంబానికి దేవుడు చూసేవాడు తెలుసండి. నోవాహు కుటుంబాన్ని దేవుడు ప్రపంచం అంతా జలప్రళయంతో చనిపోతుంటే, నోవాహు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబము కాపాడబడెను. తెలుస్తుంది. జలప్రళయం అంతా భూమి మీదకి వచ్చింది, అయినా నోవాహు కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది. ప్రచండమైన వర్షం, ఆకాశంతో నింపబడ్డాయి. ప్రపంచమంతా, కొండలు లోయలు మొత్తం మునిగిపోయి ప్రపంచం అంతా కూడా తుడిచిపెట్టిపోయిన యోబు కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది. ఏ ప్రళయం వచ్చినా యోబు కుటుంబం కాపాడబడింది. కారణం ఏంటి తెలుసా? యోబు దేవుని దృష్టిలో నీతిగా బతికాడు.
నిందారహితుడిగా బతికాడు, దేవునితో నడిచాడు, దేవుని కృప పొందుకున్నాడు. అందుకని ఆ కృప ప్రళయం వచ్చినప్పటికి కూడా నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. దేవుని స్తోత్రం. రేపు ఒక ప్రళయం రాబోతుంది. దాన్ని దేవుని ఉగ్రత అంటారు. రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు మహా పంచవేండ్రములతో భూమి లయమైపోబోతున్నాయి, మహావేండ్రములతో కాలిపోబోతున్నాయి, పంచభూతాలు లయమైపోతున్నాయి, మిక్కుటమైన వేండ్రములతో లయమైపోతున్నాయి, ఆకాశం భూములు గతించిపోతున్నాయి. ఇలాంటి ప్రళయం రాబోతుంది. నీతిగా బతకాలి, యథార్థంగా జీవించాలి, ప్రభు మీద ఆనుకోవాలి. ఈ భూలోక సంబంధమైన పరిస్థితులు ప్రళయం వచ్చినా ఏబు భయపడలా. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చిన నోవాహు కుటుంబం భయపడలా. కారణం తెలుసండి, వాళ్ళు దేవుని ఆశ్రయించారు, నీతిగా బతికి యథార్థంగా బతికారు. రెండంతలుగా దీవించాడు ఏబు కుటుంబాన్ని. ఆ ప్రళయమైన పరిస్థితులన్నిటిని కూడా పారదోలాడు, రెండంతలుగా దీవించాడు. దేవుని ఉగ్రత వచ్చిన నోవాహు భయపడలా. ఎందుకంటే రక్షణ అనే వాడలో ఉన్నాడు. క్రీస్తు అనే రక్షణలో మనం ఉంటే ఎలాంటి ఉగ్రత మన భూమి మీద పరిస్థితులు వచ్చినా, నీ చుట్టూ ఎలాంటి సిచ్యువేషన్ సంభవించినా నువ్వు భయపడవు. ఎందుకో తెలుసండి, రక్షణ కోటగా, ఆశ్రయ దుర్గముగా దేవుడు నీకు ఆయన కోటగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రళయం వచ్చి నన్ను భయపడద్దు అన్నాడు. ఎందుకు? దేవుడు నీకు రక్షణ కోటగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఏబులాగా యథార్థవంతుడిగా బతకాలి, ప్రార్థన జీవించి కలిగి ఉండాలి, నోవాహులాగా నీతిని ప్రకటించాలి. ప్రభు కొరకు బండ అనే క్రీస్తు ప్రభుని ఆశ్రయించి ప్రభు కొరకు మనం బ్రతికితే ప్రళయం వచ్చినా, క్షామం వచ్చినా, నిజంగా భూమి మీద జల ప్రళయం లాంటి పరిస్థితులు, ఉగ్రతలు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడక, నువ్వు దేవుడి కొరకు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రళయం లాంటి పరిస్థితులు మా మీదకు వచ్చినప్పటికీ మేము భయపడమని చెప్పే ప్రభా, అలా భయపడకుండా నీ కొరకు యథార్థంగా నీతిగా బ్రతికి రెండంతలు మేలు పొందుకునే కృపని బిడ్డలకు దయచేయమని యేసు నామమున